ఉదయకాలమున మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన సోదరులందరికీ ప్రభునామన ప్రేమన్నాలు. దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని 4777వ రోజుకు తీసుకుని వచ్చారు. ఈ రోజు గురువారము మనము మార్నింగ్ కాన్ఫరెన్స్ ని ప్రారంభించుకుందాం. మన మధ్య బ్రదర్ ఆకిపగు ఏసే బ్రదర్ ఉన్నారు. వారు ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. వందనాలన్నా. బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నిరంతరము స్తోత్రార్హుడవైన మా గొప్ప దేవ, దేవదూతల చేతను, కిరూబులు శరాబుల చేతను, 24 పెద్దల చేతను, 4 జీవుల చేతను, కోటాను కోట్ల పరిశుద్ధుల చేతను, భూమి మీద పరిశుద్ధులమైన మీ పిల్లలమైన మా ద్వారా స్తుతింపబడుచున్న మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మరి సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి ప్రభు, అమూల్యమైన నాయన రక్షణ ప్రభు, ఆయనందు మేము విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మేము నమ్మి విశ్వసించి ఆయన రక్తంలో మేము కడగబడి పరిశుద్ధంగా తీర్చబడటం ద్వారా మమ్మల్ని రక్షించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాము. మధు బ్రదర్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ చేరి వచ్చిన వారిని దీవించమని, రావాల్సిన వారిని నడిపించి మహిమ పొందమని, ఎటువంటి ఆటంకం లేకుండా మీరు నడిపించి మహిమ పొందమని మా ప్రభు, మీరు చేస్తున్న ప్రతి మేలుకై స్తోత్రము చెల్లిస్తూ నిర్విరామముగా నన్ను ఎన్ని రోజులు ప్రభు, ఇన్ని సంవత్సరాలు ప్రభు మీరు వాక్యమును ప్రభు మాకు అందిస్తున్న విధానం బట్టి స్తోత్రము చెల్లిస్తూ, వాక్యం ద్వారా మేము అనేక మేలు కూడా పొందుటకు మీరు ఇచ్చిన కృపకై స్తోత్రం చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రము చెల్లించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియులారా, ఇప్పుడు మనం ఒక పాట విందాం. బనగానపల్లి నుంచి బ్రదర్ మధుబాబు గారు ఒక పాట పాడతారు. ఒక పల్లవి 2 చరణాలు పాడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ వందనాలు. బ్రదర్ మధుబాబు బ్రదర్. వందనాలన్నా. బైబిల్ స్టడీలో చేరవచ్చిన పెద్దలకు, సేవకులకు, సోదరులందరికీ ప్రభు నా వందనాలు. మన క్రైస్తవ రక్షణ సునాద కీర్తనల నుంచి మనందరికీ బాగా సుపరిచితమైన కీర్తన 132 కీర్తన, భజయంతుము నిన్ను జగదీశ శ్రీయేసు మా రక్షణకర్త అనే కీర్తన పాడుతూ ప్రభునామాన్ని స్తుతిద్దాం. అందరూ మ్యూట్లో ఉండి నాతో కూడా కలిసి పాడుతూ ప్రభునామాన్ని స్తుతిద్దాం. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసు మా రక్షణకర్త, భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసు మా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసు మా రక్షణకర్త. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. మాయగములకై
సిలువమ్రానుపై మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. ప్రప్రథముడమరి కడపటివాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి. ప్రప్రథముడమరి కడపటివాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి. నీ భజనయే మా జీవాధారం, నీ భజనయే మా జీవాధారం. చేకొనవే మా స్తుతి ధూపం, నీ భజనయే మా జీవాధారం. చేకొనవే మా స్తుతి ధూపం. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసుమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసుమా రక్షణకర్త. అన్నా వందనాలన్నా. మంచిది. వందనాలు. చక్కని స్తుతి పాట పాడి దేవుని మహింపరిచిన బ్రదర్ మధుబాబు గారికి ప్రేమ వందనాలు. ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా మనము కన్నడలో వాక్యం వినబోతున్నాం. బ్రదర్ కెఎం నవీన్ కుమార్ గారు జిందాల్ నుండి మనకు వాక్యం అందిస్తారు కన్నడలో. మరి తర్జుమా చేయడానికి బ్రదర్ బర్నబాస్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిరువురిని ఆహ్వానిస్తున్నాం. అందుకు ముందుగా మరి వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా బ్రదర్ ఎలీషాబాబు గారిని కోరుచున్నాం. బ్రదర్. కరుణామయుడా, కనికర పూర్ణుడా, జాలిగల దైవమా, మీ కొందనాలు. మమ్మల్ని ప్రేమించి 2026వ సంవత్సరం జనవరి మాసం 29వ తేదీని ఈవిగా ఇచ్చారు. ప్రార్థన ఏ సేవన చేయగా మధుబాబాను మిమ్మల్ని కీర్తించగా, మీ దాసులు నవీన్ కుమారు కన్నడలో మాట్లాడుతున్నప్పుడు బర్నబాస్ అన్న తర్జుమా చేస్తుంటుండగా, రవి మనోహర్ నడిపిస్తుంటుండగా, ఇక ఆయన వినే బిడ్డలందరికీ అవసరమైన సందేశం మీ దాసులు నోట ఉంచమని, మా అందరితో మాట్లాడి మహిమ పొందమని ప్రభు అయిన క్రీస్తు యేసు శ్రేష్టమైన నామములో స్తోత్రములు చెల్లించి మీ నామాన్ని ఘనపరిచి మీ మాటలు వినబోతున్నాము తండ్రి. ఆమేన్. మధు బ్రదర్ ఇంకొక పాట పాడు. ఓకేనా. ఒక పల్లవి చరణం. మన సునాద కీర్తనల్లో నుంచి
380 పాట. పాడుతాము. నా కోసమే ఆ సిల్వలో ఎన్నెన్ని బాధలు అనుభవించినావో, నా కోసమే ఆ సిల్వలో ఎన్నెన్ని బాధలు అనుభవించినావో, మరణంబునందునంతగా నీ ప్రేమ చూపినావుగా, మరణంబునందునంతగా నీ ప్రేమ చూపినావుగా, నీ ప్రేమ చూపినావుగా. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును, అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును. నా ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమీ కోరుకుందును. నా ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమీ కోరుకుందును. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును, అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును. ఇహలోకపు మమతలన్నీయు నీ ప్రేమ ముందు బహు స్వల్పమే, ఇహలోకపు మమతలన్నీయు నీ ప్రేమ ముందు బహు స్వల్పమే, ఇలలోని సంపదలన్నీయు నీ ఎదుట చూడ అల్పమే, ఇలలోని సంపదలన్నీయు నీ ఎదుట చూడ అల్పమే, నీ ఎదుట చూడ అల్పమే. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును, అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును. అన్నా అందులో మంచిది. వందనాలు వదన. చక్కని పాట, అతి శ్రేష్ఠుడు. మరి చక్కని ప్రేమ చూపించే ప్రభువుని గురించి చక్కని పాట పాడి వినిపించారు. మరే దాస్ బ్రదర్ పాట పాడవలసిందిగా మనం ఓకే. ఒక్క చరణం పాడండి, పల్లవి.
ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసార నిన్నే కీర్తింతును, నా మనసార నిన్నే సేవింతును. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసార నిన్నే కీర్తింతును, నా మనసార నిన్నే సేవింతును. జగతికి పునాది నీవని, మాలో ఊపిరి నీవేయని. జగతికి పునాది నీవని, మాలో ఊపిరి నీవేయని. మా పోషకుడవు నీవేయని, మా కాపరివి నీవేయని. మా పోషకుడవు నీవేయని, మా కాపరివి నీవేయని. మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసార నిన్నే కీర్తింతును, నా మనసార నిన్నే సేవింతును. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసార నిన్నే కీర్తింతును, నా మనసార నిన్నే సేవింతును. మంచిది. మనకు వాక్యం అందించడానికి బ్రదర్ ఆదినారాయణ గారు సిద్ధపడ్డారు. వాక్యం విందాం. అందరూ మ్యూట్లోకి వెళ్ళి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. బ్రదర్ వందనాలు బ్రదర్ ఆదినారాయణ బ్రదర్. వచ్చిన పరిశుద్ధులందరికీ, దైవ సేవకులకు, విశ్వాసులకు అందరికీ కూడా, పెద్దలకు అందరికీ కూడా వందనాలు. అల్పుడినైనా నాకు ప్రభు ఈ దినం యొక్క సమయాన్ని ఇచ్చినందుకు ప్రభుకు స్తోత్రములు. మరి పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుతాం. నా ప్రియుని గురించి పాడేదిన వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదిన వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటను తెలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టుకుంటుని, అది కారు ద్రాక్షలు కాయడానికి కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. అది నేను మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడలను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. 7వ వచనం.
ఇజ్రాయేల్ వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకు ఇష్టమైన వనము. చాలండి, చిన్న ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, పరిశుద్ధురాని స్తోత్రాలు. ఈ యొక్క నూతన దినంలో అరుణోదయం ప్రభువా, మీ పాదాల చెంతకు వచ్చి అబ్బా తండ్రి పూజించుకునే భాగ్యం ఇచ్చినందుకు కొందనాలు. అడుగుకుండా నన్ను మీరు నిలవబెట్టారు. నేను మాట్లాడుతున్న నిష్ప్రయోజనం అయినా మీరే మాట్లాడి మహిమ పొందమని. అదిగో నా తండ్రి, ఈ చదవబడిన లేఖన భాగాల ద్వారా మీరే మాత్రం మాట్లాడమని యేసు ప్రభువుల వారి దివ్యమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీని మనసు తరిగి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ద్రాక్ష తోటను గురించి ఇక్కడ రాయబడింది. మనకందరికీ బాగా తెలుసు. మరి ఒక యజమానుడు ఏం చేశాడు? మంచి ద్రాక్ష తోట నాటించాడు. ఆ తోట ఎక్కడుందంట? కొండ మీద ఉంది అని రాయబడింది ఇక్కడ. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. అంతేకాదు, కొండ మీద ఉంది. దాన్ని ఏం చేశారంట? కొండలు ఏముంటాయండి? ఎక్కువ రాళ్ళు, చెట్లు, పుట్టలు అవన్నీ ఉంటాయన్నమాట. తోట వేయాలంటే ఎంత కష్టపడాలో, కొండ మీద ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాలి. ఒకటి, ఆ రాళ్లను, ఆ చెట్లను, ముళ్ళ కంపలను, ముళ్ళ చెట్లను అన్ని తొలగించాలన్నమాట. అందుకే 2వ వచనంలో ఆ మాట రాయబడింది. దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను అనే మాట చూసుకుందాం. అయ్యలారా, అమ్మలారా, మరి కొండ మీద ఆ రాళ్ళన్నీ త్రవ్వి చదును చేసి, చూడండి, చదును చేయాల. భూమి లెవెల్గా ఉండాలి కదా, చదును చేసేయాల. దాని మీద ఎటువంటి తీగ నాటాడంటే శ్రేష్టమైన ద్రాక్ష తీగ. శ్రేష్టమైన ద్రాక్ష తీగ నాటాడు. ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటాడు. అయ్యా అమ్మ, మరి ఏదైనా సరే మనం చెట్టు వేస్తే దాని నుంచి ఫలాలు ఆశిస్తాం. ఒక మొక్కను వేసామంటే ఊరికి అనవసరంగా వేయం. కొన్ని చెట్లు ఫలాలు ఇస్తాయి, కొన్ని పుష్పాలు ఇస్తాయి, లేదా కొన్ని మరి ఆకులు ఇస్తాయి. ఏ మొక్క వేసినా దాని నుంచి మనం ప్రయోజనం కోరే మొక్కలు వేస్తాం, మనం చెట్లు నాటుతాం. అలాగనే యజమాని కూడా మరి ద్రాక్ష తోట వేయాలనుకున్నాడు. ఎటువంటి తీగలు, విత్తనాలు ఎలాంటివి వేస్తామంటే మనము విత్తనాల్లో కూడా రకరకాలు ఉంటాయి. మరి నాచులు ఉంటాయి, చెనక్కాయ విత్తనాలు బాగా తెలుసు. నాచులు ఉంటాయి, బేడలు ఉంటాయి, మంచి ఆరోగ్యకరంగా ఉండే విత్తనాలు కూడా ఉంటాయి. ఈ ప్రియుడు కూడా, ఈ యజమాని కూడా ఏం చేశాడు? శ్రేష్టమైన తీగ నాటినాడు. ఎందుకంటే విత్తనము బాగా శ్రేష్టమైనది అయితేనే ఫలాలు కూడా మంచి ఫలాలు వస్తాయి. విత్తనం నాచు విత్తనం వేసామనుకుంటే రావు. బలహీనమైన వేసినామనుకుంటే సరిగ్గా పంట రాదు. అందువల్ల ఇతను ఏం చేశాడు? శ్రేష్టమైన ద్రాక్ష తీగ. రైతులు కూడా చూడండి, మేము చిన్నప్పుడు మేము పొలాలు ఉండేది, వ్యవసాయం చేసినాను కూడా. ఆ కాలంలో ఇప్పుడు అట్లా కొనుక్కొని వచ్చే విత్తనాలు అమ్మరు. అప్పుడు పండిన పంటలోనే శ్రేష్టమైనవి తీసి పక్కన పెట్టేవాళ్ళు. ఎందుకంటే రేపు సంవత్సరం మళ్ళీ విత్తనాలు వేయడానికి. శనికాయలు మేము అలా చేస్తాను. ఈ సంవత్సరం పండిన పంట రేపు సంవత్సరానికి వెళ్ళంటే విత్తనాలకు వెళ్ళని చెప్పేసి బాగా దాన్ని తూర్పు పోసి శ్రేష్టమైనవి పక్కన పెట్టేవారు అనమాట. అలా ఈయన కూడా ఏం చేశాడంట? మంచి ఫలాలు రావాలా, శ్రేష్టమైన ద్రాక్షలు రావాలని చెప్పేసి శ్రేష్టమైన ద్రాక్ష తీగ నాటినాడు. దాన్ని నీళ్లు పోసాడు, ఎరువు వేసాడు, పెంచి పెద్ద చేశాడు. కాపు టైం వచ్చింది, కాపు కాసే టైం వచ్చింది. కానీ ఏం కాసినాడంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి కాయలు కాయలేదు. మరి పండ్లు ఫలింపవాలని ఎదురు చూచున్నాడు. కానీ 2వ వచనం మాట్లాడలేదు ఉంది. కానీ అంటే ఇక్కడ అయిపోయారు. కారు ద్రాక్షలు కాచెను. కారు ద్రాక్షలు, మంచి ద్రాక్షలు కాయలే. చూడండి, కారు ద్రాక్షలు కాచాయి. శ్రేష్టమైన తీగి వేశాడు, విత్తనం మంచిది వేశాడు, కానీ ఫలాలు మంచివి రాలేదు. ఆ యజమానికి ఎంత బాధ కలిగి ఉంటుంది కదండి. ఎంత ఖర్చు పెట్టి ఉంటాడు, ఎంత ఖర్చు పెట్టి కష్టపడినాడు. శ్రమ ఉంది, ఖర్చు ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. మరి ఏం చేశాడు ఆయన? కారుద్రాక్షలు కాసింది కాబట్టి ఏం చేశాడు ఆయన? దాని చుట్టూ ఉన్న కంచి తీసివేసినాడు. అంటే పశువులు వచ్చి, గొర్రెలు వచ్చి, మరి మిగిలిన జంతువులన్నీ వచ్చి దాన్ని మేసిపోతాయి. చుట్టూ కంచెను తీసివేసినాడు. ఇది ఎవరి గురించి రాయబడిందంటే ఇజ్రాయేలు ప్రజలను గురించి
7వ వచనం ఉంది కదా. మరి ఆ యొక్క ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వాళ్ళు. ఇజ్రాయేల్ ప్రజల గురించి ఈ మాటలు రాయబడ్డాయి. అదే వాళ్ళ గురించి మొదటి అధ్యాయంలో మొదటి సందర్భంలో ఉంది. అక్కడ రాయబడింది, ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ. ఎందుకంటే వాళ్ళు దేవుని విసర్జించున్నారు, యెహోవాను విసర్జించున్నారు. ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషించరు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు, తిరుగుబాటు చేశారు. చూసారా, దేవుణ్ణి మర్చారు, దేవుణ్ణి మర్చిపోయినారు, తొలగిపోయినారు, పాపంలో పడిపోయినారు. వారిని గురించి మరి ఈ మాటలు రాయబడ్డాయి. ఆనాడు మరి ఈ ద్రాక్ష తోట మరి ఎరుకు సాదృశ్యంగా ఉంది, ఇజ్రాయేలు వంశాలు. అవును, ఇజ్రాయేలు వంశం, ఇజ్రాయేల్ ప్రజలు. ఆనాడు ఇజ్రాయేలు, ఈనాడు మనము యేసు ప్రభువుని నమ్మి ఆయన రక్షకుడుగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొందడం ద్వారా ఆత్మీయమైన ఇశ్రాయేలు మనమైనాం. ఇప్పుడు మనము ఆత్మీయమైన ఇశ్రాయేలు, మనమంతా సంఘంగా కూడుకుంటున్నాం. నమ్మిన బిడ్డలందరూ కూడా సంఘంగా కూడి ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఆనాడు ద్రాక్ష తోటే, ఈనాడు సంఘం. మరి ఇక్కడ మన ప్రభువు శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. మనల్ని శ్రేష్ఠులుగా చేశాడు. ఒకప్పుడు మనకు శ్రేష్టత లేదు. మంచి విత్తనం వేశాడు, మనకి రక్షణ విత్తనం మనకి వేశాడు. రక్షించబడ్డా మంచిది. కాబట్టి ప్రభు నీలో నాలో శ్రేష్టమైన ఫలాలు సంఘం ద్వారా, సంఘం అంటే మనమే, మన ద్వారా ఏం కోరుతున్నాడంటే, ఏం ఆశిస్తున్నాడంటే శ్రేష్టమైన ఫలాలు ఆశిస్తున్నాడు. మనకు తెలుసు, పత్రికల్లో అనేక చోట్ల ఉంటాయి. గలతీలు, ఎఫెసీలు, ఫిలిప్పీ పత్రికలో ఆత్మఫలము, సేవాఫలము, చందాఫలము, మరి ఈ విధంగా స్వార్థ ఫలము, రకరకాల ఫలాలు మనకి బైబిల్లో అందరికీ తెలుసు. ఇక్కడ తెలిసిన పండితులు ఉన్నారు, నేను చాలా తక్కువ మీ అందరికంటే ఆత్మీయంగా. కాబట్టి అటువంటి ఫలాలు మరి ఫలించాలని ప్రభు మనలో ఫలించాలని ఎదురు చూస్తున్నారు. అలాంటి ఫలాలు ఫలించే వరంగా మనము ఉండాలి. మరి ఏంటి ఆ శ్రేష్టమైన ఫలాలు ఏంటివి? శ్రేష్టమైనవి ఏంటివి? మన నుంచి ఏం ఆశిస్తున్నాడు అని మనం చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథం 8:11 ఒక మాట ఉంది. మొట్టమొదటి చూసుకుందాం. సామెతల గ్రంథం 8:11, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. చూసారా, జ్ఞానాన్ని మించింది ఏదీ లేదు. వెండి బంగారాలు ఈ లోకంలో అన్ని సంపదల కంటే చెప్పాలంటే జ్ఞానం. మన పిల్లల్ని ఏం చేస్తామంటే, బాగా చదువుకోవాలా, మంచి తెలివితేటలు రావాలని చెప్పేసి ఏం చేస్తాం, మనం ఎక్కడ చేర్పిస్తామండి? గవర్నమెంట్ స్కూల్కి పంపమైనాడు. చాలా మంది, కొద్దిమంది ఉండట్లేదు, లేదు కాదు, చాలా మంది పంపం. ఎక్కడ పంపిస్తామంటే, ఏ నారాయణ, శ్రీ చైతన్య, ఎందుకంత పంపుతున్నాం? డబ్బులు వేలు లక్షల కోసం పంపుతున్నాం. జ్ఞానం కోసం పంపిస్తున్నాం, జ్ఞాన సముపార్జన కోసం. అయితే ఈ చదువులు, ఈ జ్ఞానము ఈ లోకంలో బ్రతకడానికి సరిపోతాయి అంతే. ఈ లోకంలో బ్రతకడానికి సరిపోతే ఆ లక్షలు పోసినటువంటి జ్ఞానము ఈ లోకంలో బ్రతకడానికే. ఈ లోకంలో బ్రతికితే ఏదో నువ్వు నేను మరణిస్తాం. మరి నిత్య జీవం నువ్వు పొందాలంటే మన పిల్లల్ని ఎక్కడ పంపాలా? ఆత్మీయ పాఠశాలకు పంపాలా మనము. ఈనాడు శ్రీతేజన్న వాటిలో వీటిలో ఆదివారాలు కూడా సెలవిడిచరు. ఆదివారాలు మన మందిరం ఎగ్గొట్టి, చర్చ ఎగ్గొట్టి పిల్లలు మనము ఆ జ్ఞానం కోసం పంపిస్తున్నాం. మరి మనం పంపించేది ఎక్కడ పంపించాలా? మన పిల్లల్ని ఏమి నేర్పించాలా? ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, పరలోక సంబంధమైన జ్ఞానం కూడా దాంతో పాటు ఇది కూడా నేర్చుకోవాలా. అంటే మనము చర్చికి తీసుకొని రావాలా, సండే స్కూల్కి తీసుకురావాలా,
నియామకుడికి తీసుకురావాలా. మరి యూబీఎస్లో పంపాల పిల్లల్ని. పిల్లలు అల్లరి చేస్తారు, పిల్లలు పంపాల్సిందే. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానం మనం అభివృద్ధి చేసుకోవాలి తప్ప, అందుకే ఇక్కడ నేను రెఫరెన్స్ ఎక్కువ చెప్పను కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఫిలిప్పీ 3:8 సంబంధంలో ఏముందంటే, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటూనే అంటాడు పౌలు. కాబట్టి జ్ఞానము, ఆత్మ సంబంధమైన జ్ఞానము సంపాదించుకోవాలంటే కొన్ని నష్టపరుచుకోవాలా, ఈ లోక సంబంధమైన కొన్ని నష్టపరుచుకోవాలా. కాబట్టి ఆ జ్ఞానం నేను మన పిల్లలే కాదు, మనం కూడా ఆత్మ సంబంధమైన జ్ఞానం సంపాదించుకోవాలా. అది ఎక్కడ దొరుకుతుందంటే, మనకు పాఠశాల ఏంటంటే మన మందిరం, మన చర్చ్, మన బైబిల్ ఉంది. బైబిల్ బాగా చదవాలా, మరి మందిరంలో వెళ్ళి బోధ మనం వినాలా, అక్కడ జ్ఞానం దొరుకుతుంది. నిజంగా మొన్న 3 రోజులు జరిగిన మీటింగుల్లో సెకండ్ కమిటీ నుంచి కోషి మ్యాథ్స్ గారు బ్రహ్మాండంగా చెప్పారు. నిజంగా నేను ఒకే ఒక వర్తమానం విన్నాయింది కానీ మంచి జ్ఞానం, ఆ జ్ఞానం మనం వింటేనే వస్తుంది, మన ఇంట్లో కూర్చుంటే రాదు. కాబట్టి ఈ జ్ఞానం సముపార్జన, ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానం సంపాదించుకుంటే ఈ లోక సంబంధమైన జీవనము జీవించవచ్చు, పరలోకంలో కూడా నువ్వు జీవించవచ్చు. రెండింటికి ఉపయోగపడుతుంది ఇది. ఈ లోక పరలోకంలో బ్రతకడానికి సరిపోయే జ్ఞానం ఇది, దైవ జ్ఞానం. కానీ మన పిల్లలకి ఈ యొక్క లోక సంబంధమైన జ్ఞానం మాత్రం సంపాదిస్తే వాడు ఈ లోకంలో బ్రతకడానికి సరిపోతుంది, కానీ పరలోకానికి వెళ్ళలేడు. రక్షణ అంటే ఏదో తెలియదు, దేవుడు అంటే ఏదో తెలియదు. నాకు తెలిసిన వాళ్ళు మన క్రైస్తవులే, మంచి ఇద్దరు తల్లిదండ్రులు ఉద్యోగస్తులు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, చిన్నప్పటి నుండి బాగా చదువుకోవాలని చెన్నై దినకరణలో కాలేజీలో కూడా బీటెక్ చేయించారు వాళ్ళు. అది దినకరణం బీటెక్ అక్కడ దినకరణం కాలేజీలో. అట్లా ఎప్పుడు వాళ్ళు కాన్వెంట్ పంపించి చర్చికి తీసుకొని వచ్చేవాళ్ళు కాదు. చివరికి వాళ్ళు ఏమైనారంటే, ఆ ఇద్దరు మగపిల్లలు మంచి ఉద్యోగాలు సంపాదించారు, సాఫ్ట్వేర్లు అయినారు. వాళ్ళు ఏం చేసినారు, చివరికంటే దేవుడు అంటే తెలియదు, హైందవ మ్యారేజ్ చేసుకున్నారండి. ఇద్దరు హిందువులు పిల్లల్ని చేసుకొని దేవాలయంలో మ్యారేజ్ చేసుకొని చర్చి ముఖం అంటే వాళ్ళకి తెలియదు, హిందువులుగా మారిపోయినారండి. ఎంత ఘోరం! నిజంగా నాకు చాలా, ఆ విషయం నేను ఎక్కడ ఎగ్జాంపుల్ చెప్తుంటా, ఎంత ఘోరము. నాకే ఎంతో బాధ అయింది, చాలా బాధ అయింది. ఎందుకంటే మనము దేని నుంచి కుక్క వాంతికి తిన్నట్టు, పంది బురదలో పడినట్లు తిరిగి మనము మన పిల్లల్ని, మనకు రక్షణ ఉంది, మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాం, ఎక్కడ పంపిస్తున్నాం, భయంకరమైన నరకానికి, ఆ పాతాళానికి మన పిల్లల్ని పంపుతున్నామే. తల్లిదండ్రులకి ఈ లోక సంబంధమైనది చూశారు, కానీ ఆత్మ సంబంధమైన రక్షణ వాళ్ళు కోరుకోలేదు. ఎంత దిగులు, ఎంత బాధ. కాబట్టి నీలో నాలో శ్రేష్టమైన విత్తనం వేస్తాడు. మనము శ్రేష్ఠులంగా ఉండాలంటే మనము, మన పిల్లలు దైవ సంబంధమైన జ్ఞానాన్ని మనము సముపార్జించే వారంగా ఉండాలి తప్ప ఈ లోక జ్ఞానం అక్కర్లేదండి. అది నేను బ్రతికించలేదు. కాబట్టి అలాంటి జ్ఞానం అన్నిటికంటే శ్రేష్టమైనది జ్ఞానమే. అది దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని. అందుకే పౌలు అంటాడు సమస్తాన్ని, అవును, యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తాన్ని నష్టముగా ఎంచుకుంటుంది. నువ్వు నష్టంగా ఎంచుకుంటున్నావా దేవుని కొరకు? అవును, చాలా మంది పల్లెల్లో విశ్వాసులు వస్తారు, ఒకరోజు ఆదివారం కూలి ఒక 1000 రూపాయలు ఇస్తామంటే దేవుని పని, మందిరాన్ని వదిలిపెట్టి పనికి వెళ్తారు. ఎందుకు? ఆదాయం వస్తుందని. అది కాదండి. ఎన్ని ఇచ్చినా కూడా దేవుని సన్నిధిలో ప్రభు దినములో మనం ఆయన ఆరాధించాలి. కాబట్టి ఆ జ్ఞానం పోగొట్టుకోకూడదు. మనల్ని శ్రేష్ఠులుగా చేశారు, శ్రేష్టంగా ఆయన దినాన్ని మనం ఆయనకి ఇవ్వాలి. అది మరి శ్రేష్టమైనది. మరి ఒక మాట, శ్రేష్టమైనది జ్ఞానము, శ్రేష్టమైనది. రెండో మాట చూసుకున్నట్లయితే కీర్తన 24వ కీర్తన 10వ వచనంలో ఒక మాట ఉంది, నీ ఆవరణంలో ఒక దినము గడపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అవునండి, ఆయన ఆవరణం. అవును, దావీదు మహారాజు ఉంటాడు, నీ మందిర కోరవ కుమారుడు, నీ మందిర ఆవరణం చూడాలని నేను ఎంతో ఆశపడుచున్నాను. అవును, చూసారా, ఆయన మందిరంలో
విశ్వాసులు ఎక్కడ ఉండాలా అంటే ఆయన మందిరంలో. అవునండి, నీ మందిరావరణము చూడాలని ఎంతో ఆశ. దేవుని మందిరానికి వెళ్ళేదానికి ఆశ ఉందా? చూడండి, ఆశ ఉండాలా మందిరానికి వెళ్ళాలంటే. ఆయన సన్నిధిలో గడిపేయడానికి ఆశ ఉండాలా. మనం ప్రయాణం చేయడానికి ఎంతో ఆశపడతాం, అక్కడెక్కడ వెళ్ళడానికి ఆశపడతాం. రైట్, మంచిది. అందుకే ఆయన మందిరావరణం ద్వితీయోపదేశకాండం 5:12-14 చూసుకున్నట్టయితే, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరింపవలను. 7 దినములు పని చేసుకో, 6 దినాలు పని చేసుకో, 7 దినం విశ్రాంతి దినం. కాబట్టి మనకు కూడా మనము సోమవారం నుంచి శనివారం వరకు పనిచేయచ్చు. 7వ దినం ప్రభు దినం, అది ఆ దినాన్ని ప్రభువుకి ఇవ్వాలా, దాన్ని దొంగలించకూడదు. కాబట్టి ఆయన మందిరం, అవునండి, ఆ మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. శ్రేష్టము. మందిరంలో ఏముందంటే ఆ యొక్క 36వ కీర్తన 8వ వచనంలో చెప్తాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుదురు. మందిరంలో ఏముంది? తృప్తి. అక్కడ తృప్తి, ఆత్మీయంగా నువ్వు తృప్తి పొందుతావు. ఈ కాలంలో మనుషులకి ఎక్కడ లేని తృప్తి లేని జీవితం ఉందండి. నువ్వు మందిరానికి వెళ్ళే అక్కడ సమృద్ధి ఉంది. మందిరంలో సమృద్ధి, సమృద్ధి. కాబట్టి అక్కడ తృప్తి పొందాలంటే, నువ్వు ఆ సమృద్ధిని పొందాలంటే ఎక్కడ వెళ్ళాలా? ఆయన మందిర ఆవరణంలో గడపాలా. మందిర ఆవరణంలో ఎక్కడ వెళ్ళాలా? ఆయన సన్నిధికి వెళ్ళేదానికి ఆశపడుతూ సమయానికి వెళ్ళే వాళ్ళంగా ఉండాలి. టైం మనం మెయింటైన్ చేయాలి మన జీవితంలో. కొంతమంది ఈ మాట పట్టుకొని మందిర ఆవరణంలో ఒక దినం గడపటంటే అంత అయిపోయి నుంచి చివరిలో వస్తారు ఆ మందిరంలో వచ్చి ప్రార్థన చేసుకొని పోతే నాకు ఆశీర్వాదం కదా అని. అది కాదండి. ఆయన ఆవరణంలోకి వస్తే చాలు అని చెప్పేసి లోపల చర్చలో కూడా రాకుండా ఆవరణంలో వచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అది కాదండి. సమయానికి రావాలా, ప్రతి కూడికి మనం రావాలా, సమయానికి రావాలా, ఆలస్యం కాదు. సమయానికి వచ్చి ఆయన సన్నిధిలో గడిపి ఆయన మాటలు విని మనం బలం పొందేవారంగా ఉండాలి. శరీరానికి ఏ విధంగా మనం ఆహారం తీసుకుంటామో ఆరోగ్యంగా బలంగా ఉండడానికి, ఆత్మకు సంబంధమైన ఆహారం జీవవాక్యం, దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని మనము వినేవారంగా ఉండాలని చెప్పేసి దేవుడు అందుకే ఆయన మందిర ఆవరణం మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి కూడికలో మనం ఉంటే అది మంచిది. అది మంచిది. అది మనకు బలాన్ని ఇస్తుంది, తృప్తిని ఇస్తుంది. అది రెండవది. మూడోది చూసుకున్నట్టయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 మనకు అందరికీ బాగా తెలుసు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. శ్రేష్టమైనది ప్రేమ. అంటే విశ్వాసులైన మనం ఏం చేయాలి? దేవుడు యేసు ప్రభువు నిన్ను నన్ను ప్రేమించాడు. అవునండి, ప్రేమించి ఆయన తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. మనం కూడా ఏం చేయాలా? ప్రేమ కలిగి జీవించాలా. నిజంగా ప్రేమ. అవునండి, ప్రేమ 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 2 అక్షరాలు కానీ దీన్ని జయించేది నా వల్ల కాలేదు. నిజంగా దీన్ని జయించారు. అయితే ఒకే రోజు రాదు, కానీ దినదినము ఇది మరి అభ్యాసం చేయడం వల్ల వస్తుంది. మరి ప్రేమ, అవును, మన ప్రభువు ప్రేమామయుడు. మరి మనం కూడా ఒకరినొకరు, ఒకరిని ఒకరు ఏం చేయాలి? మనము ప్రేమించుకోవాలా. ఈనాడు సహోదరుని ఒకరినొకరు మనం ఏం చేస్తాం? సహోదరుని ప్రేమించలేకపోతున్నాం. నిజంగా ప్రేమించలేకపోతున్నాం. పైకి వందనాలు చెప్తున్నాం, పైకి మనము భక్తిపరులుగా నటిస్తున్నాం. నిజమైన ప్రేమ చూపిస్తున్నామా? ఆలోచించండి. ప్రేమ. కాబట్టి శ్రేష్టమైనది ప్రేమ. శ్రేష్టమైనది ప్రేమే. ప్రేమ ఉంటే ఏం చేస్తుందంట? మరి కొరింథీ పత్రిక 13 అధ్యాయం చూసుకోవచ్చు. అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ సహిస్తుంది. అవన్నీ మనం చెప్పలేము. ప్రేమ లేని వాడి శరీరాన్ని కాల్చిబయటకు ఇచ్చినా కూడా మరి నేను వ్యర్థులనే అంటాడు. నీ శరీరం అంతా కూడా ఇచ్చినా కూడా కాల్చిబయటకు వ్యర్థమే. కాబట్టి శ్రేష్టమైనది ప్రేమ. యోహాను పత్రిక 4:8 దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు, ప్రేమామయుడై ఉన్నాడు. ప్రేమ లేని వారు దేవుని ఎరుగరు, ప్రేమ లేని వారు దేవుని ఎరుగరు. అవును.
కాబట్టి మనం ఒకరికొకరము ప్రేమించుకునే వారంగా ఉండాలా. అవునండి. సహోదరులను సంఘములో అందరినీ ప్రేమ 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 ఒకరినొకరు ప్రేమ కలిగి జీవిస్తాం. కాబట్టి శ్రేష్టమైనది ప్రేమ. ఇవి ఫలించాలని దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నాడు. ఎందుకో కాదండి, ఎందుకో నువ్వు అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకోలే వారిగా ఉండాలా. ఆయన ఆవరణంలో గడుపుట శ్రేష్టం అంటాడు. ఆయనలో వెళ్ళ మనం ఆయన ఆవరణంలో గడపాలా. మరి ఒకరినొకరు మనం ఎట్లుండాలా? ప్రేమించే వారముగా ఉండాలా. ఒకరినొకరు ప్రేమించుకునే వారంగా ఉండాలా. మరి ఒక మాట చూసుకున్నట్టయితే సమూయేలు మొదటి గ్రంథం 15:22 ఒక మాట ఉంది. ఇక్కడ మనకందరికీ తెలుసు, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు క్రొవ్వును అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. ఎవరితో మాట? ఇజ్రాయేల్ మొదటి రాజు అయినటువంటి సౌలుతో ప్రవక్త యెషయా చెప్తున్నాడు. మరి సమూయేలు చెప్తున్నాడు, అయ్యా అమాలేకుల్ని సర్వం నాశనం చేయంటే ఏం చేశాడు? క్రొవ్విన వాటిని మంచి శ్రేష్టమైన వాటిని పక్కన పెట్టినాడు. ఎందుకయ్యా? దేవుని మాట విన్నావంటే అవును. మరి ఆ గొర్రెల అరుపులు రంకెలు ఏంటంటే అవి దేవునికి బలి అర్పించడానికి అన్నాడు కదా. అయ్యా దేవునికి బలి అర్పించడానికి ఆ దేవుడు చెప్పిన మాట ఏంటి? సమస్తాన్ని నిర్మూలన చేయమన్నాడు. సమస్తాన్ని నిర్మూలన చేయమంటే ఈయన అతి తెలివిగా ఏం చేశాడు? చేయలేదు. తన సొంత ఆలోచన చొప్పున చేశాడు. అందుకే అక్కడ వచ్చి ప్రవక్త హెచ్చరిస్తున్నాడు, అయ్యా నువ్వు బలులు అర్పించడం కంటే, నువ్వు బలులు అర్పించడం కంటే, పొట్టేలు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. మాట వినుట శ్రేష్టం. ఏ మాటలవి? అవును, దేవుని మాట. 23:29 అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. అలాగే యోగు 21:2, నా మాట మీరు జాగ్రత్తగా వినండి. అవును, ఆయన మాట వినాలండి. దేవుని మాట. నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచి ప్రతివాడు ఏం చేశాడంట? మరణంలో నుండి జీవనంలోకి దాటి ఉన్నాడు. ఆయన మాట వినాల మనం. ఆయన మాటలు వింటున్నామా? అవి ఎక్కడ దొరుకుతాయంటే మందిరంలో దొరుకుతాయి. చదువు వచ్చిన వాళ్ళు బైబిల్లో చదువుకోవచ్చు. ఆయన మాటలు ఎంతో శ్రేష్టమైనవి. అండి ఆ మాటలు ఎట్లాడు అంటే, ఆయన మాట వింటే ఏముందంట? దీవెనలు ఉన్నాయి. ఆయన మాటలో ఆశీర్వాదం. ఈ ప్రవచన వాక్యములు చదువువారును వినువారును ధన్యులు అంటే బ్లెస్డ్ పీపుల్, ఆశీర్వదించబడిన వారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మనకందరికీ బాగా తెలుసు. 1-14 వరకు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, అవునండి, శ్రద్ధగా విని ఎడల భూమి మీద ఉన్నటువంటి సమస్త జనంలో కంటే నిన్ను హెచ్చిస్తాను. ఈ దీవులన్నీ నీ మీదకి వస్తాయి. ఎప్పుడు? భూలోక సంబంధమైన ఆశీర్వాదం ఉంది. నీ మాట వింటే దీవెనలు వస్తాయి. ఆయన మాటలో దీవెన ఉంది, అది శ్రేష్టము. అయ్యా అమ్మ, ఎవరు? పెద్దల మాట పిల్లలు వినాలా. ఇంట్లో యజమానుని మాట కుటుంబీకులు వినాలా. అట్లా మనము పెద్దలకు లోబడి, యజమానునికి లోబడి, మన దేవునికి లోబడి దేవుని మాటలు మనము వినాలా. వినుట వలన విశ్వాసము కలుగును. రక్షణ పొందిన వారు ఏం చేయాలా? మనం పిల్లలకు ఆయన మాటలు వినిపించాలా. ఇంకా మన ఇరుగు పొరుగు వారికి దేవుని మాటలు వినిపించాలా. మన బంధువులకు, రక్షణ పొందిన వారికి దేవుని మాటలు వినిపించాలంటే నువ్వు వారిని, దేవుని సేవకుల్ని ద్వారా నువ్వు వాళ్ళకి మాటలు నువ్వు చెప్పలేకపోయినా దేవుని సేవకుల ద్వారా మాటలు వినిపింపజేయాల. కాబట్టి మాట వినట శ్రేష్టము.
వింటే నువ్వు బాగుపడతావు. శ్రేష్టమైంది. కాబట్టి విశ్వాసులైన మనం విని రక్షణ పొందినాం. అయితే ఆయన మాటకు మనం లోబడుతున్నామా? పెద్దల మాట వింటున్నామా? దేవుని మాటలు మనం వింటున్నామా? అందుకే వినుటకెట్టుండాలా? వేగురు పడేవారుగా ఉండాలి. మాట్లాడటకు నిదానించేవాడు, వినుటకు వేగురు పడేటట్టు మన జీవితము ఉండాలని చెప్పేసి. అంతేకాదు ఇంకొక మాట కూడా, ఆదికాండం 22:18 నీవు నా మాట వినినందున భూలోకములన్నీ నీ సంతానం వలన ఆశీర్వాదం పొందును అనే మాట ఉంది. అవునండి, మాట వింటే దీవెన ఉంది. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో మాట వినకపోతే ఏముందంట? శాపం ఉంది అంటాడు. మాట విని ఆయనకు లోబడి ఆశీర్వదించబడిన వారిలో మొట్టమొదటి అబ్రహాము మనం చూసుకోవచ్చు. అయ్యా నువ్వు ఏ దేశాన్ని వదిలిపెట్టంటే మెసొపొతామియా వదిలిపెట్టాడు. ఆయన చూపించే దేశానికి వెళ్ళాడు. ఆయన మూలంగా ఆయన దీవించబడ్డాడు. ఆయన మాట విని బాగుపడిన వాళ్ళు ఉన్నారు, కానీ చెడిపోయిన వాళ్ళు తక్కువ. చెడిపోయిన లేరు అసలు. ఆయన మాట వింటే చెడిపోరు, ఆయన మాటకు లోబడితే. లోతు భార్య ఏమైపోయింది? ఆయన మాట వినలేదయా, మీ అమ్మాయినికి చూడాలంటే లోకాశల వైపు చూసింది, తన సంపద వైపు చూసింది, ఉపస్తంభం అయిపోయింది. కాబట్టి మాట వింటాడు. నువ్వు డబ్బు ఇచ్చేదానికంటే శ్రేష్టం ఏంటంటే ఆయన మాట వినేది. నీ డబ్బు కాదు ముఖ్యం, నీ డబ్బు అడగలేదు, నువ్వు కానుక అడగలేదు, నీ వెండి బంగారం అడగలేదు. ఆయన మాటకు విను, ఆయన మాటకు లోబడు. అది శ్రేష్టమైంది, అన్నిటికంటే శ్రేష్టమైంది. ఇది ఆయన మాట వినడం. మొట్టమొదటిగా ఆయన జ్ఞానము శ్రేష్టమైందని చెప్పుకున్నాం. రెండవది ఆయన ఆవరణములో ఒక దినము గడుపుట శ్రేష్టము. మూడవది ప్రేమించుట, ఒకరినొకరు ప్రేమించుట, ప్రేమ చూపించుట శ్రేష్టము. విశ్వాసం నిలిచి వీటంటికంటే శ్రేష్టమైంది ప్రేమే. నాలుగవది ఆయన బలులు అర్పించుట కంటే ఆయన ఆజ్ఞను గైకుంట, ఆయన మాట వినుట శ్రేష్టము అని నాలుగవది చూసుకోవచ్చండి. కాబట్టి ఇటువంటి శ్రేష్టమైన వాటిని మన నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశిస్తున్నాడు. శ్రేష్టమైన వాటిని ఆశిస్తున్నాడు. మరి అంతేకాదు, మరి ఇంకా మనం చూసుకున్నట్టే శ్రేష్టమైన వాటిని ఆశిస్తున్నాడు. ఇంకొక మాట చూసుకున్నట్టయితే కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నా కేవలము ఇష్టులు. చూసినారా? భూమి మీద ఉన్న భక్తులు ఏ భక్తులు? దేవుని భక్తులు, యేసు ప్రభు భక్తులే శ్రేష్ఠులు. ఎంతో మంది ఉన్నారు భూమి మీద జనాలు కదా. ఎవరు శ్రేష్టమైన వారిని? ఎవరు దీవింపబడిన వారు? చూడండి, ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, అనేక జనాలు ఉన్నాయి, అనేక రకరకాల జాతుల వారు ఉన్నారు, మతాల వారు ఉన్నారు. అయితే ప్రపంచంలో శ్రేష్టమైన వారంటే ఎవరు? ఈనాడు యూదులే. ఇజ్రాయెల్ దేశం శ్రేష్టమైన దేశం, దాన్ని మించిన దేశం లేదు, వారిని మించిన జ్ఞానం లేదు ఈనాడు ఎవరికి. యూదులకు మించిన కదా ప్రపంచంలో ఎక్కడ చూసినా మరి ఎవరున్నారంటే జ్ఞానవంతులంటే యూదులే. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. మరి భక్తులైన వారు, అవును, నీ గ్రామంలో నువ్వు భక్తుడు అయితే నువ్వే శ్రేష్ఠుడు. అంతే, యేసు ప్రభు భక్తుడు అయితే నీవు శ్రేష్ఠుడు. అందుకే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. వాళ్ళు ఎటువంటి వాళ్ళన్నా నాకు ఇష్టమైన వారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. అయ్యా అమ్మ, ఎవరు ఇష్టలు అంటే ఆయనకు విశ్వాసం కలిగిన వారు, విశ్వాసులు అనగా ఆయన బిడ్డలు, ఆయనకి ఇష్టమైన వారు. మన బిడ్డలు మనకి ఇష్టలు కదా. అందరికంటే మనం ఎవరిని ప్రేమిస్తాం? మన బిడ్డలను ప్రేమిస్తాం. పొరుగు వారిని ప్రేమించే అంత ఇష్టం మన మీద ఉండదు. మనకి ప్రేమిస్తాం కానీ అంత ఇష్టం ఉండదు. ఎక్కువగా ప్రేమించేది మన బిడ్డల్ని. అలాగనే దేవుడు ఆయన భక్తులైన వారిని ఎంతగానో ఇష్టపడతాడు. వాడు అటువంటి వారు ఆయనకు శ్రేష్ఠులు. ఆ శ్రేష్టమైన జీవితం మనకుండా. అవును, మరి ఇంకా అనేక మాటలు చూసుకున్నైతే సామెతలు 16:32
పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. కాబట్టి ఎవరు శ్రేష్ఠుడు అంటే శాంతం, దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు అంట. మరింత యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడైన కూడా పర్లేదు, యథార్థంగా మాట్లాడేవాడు శ్రేష్ఠుడిని సామెతలు అదే 19:1 కూడా మాట్లాడారు. యథార్థత, ఈనాడు యథార్థత కోల్పోయినాం, చాలా మంది యథార్థత లేకుండా తిరుగుతున్నాం, దీర్ఘశాంతం లేకుండా ఉంటున్నాం. మరి అలాగ మనము యథార్థంగా జీవిస్తాం, దీర్ఘశాంతం కలిగి మనం జీవిస్తాం. అప్పుడు ఇటువంటి వాళ్ళే, అటువంటి భక్తులే, అటువంటి లక్షణాలు కలిగిన భక్తులే శ్రేష్ఠులు. ఆయన వారిని ప్రేమిస్తాడు. అయ్యా, అటువంటి వారినైనా ప్రేమిస్తాడు. శ్రేష్టమైన మరి వారిగా నీవు నేను ఉండాలని ఆయన మరి మనల్ని భూమి మీద విత్తనాలుగా వేశాడు, శ్రేష్టమైన విత్తనాలుగా వేశాడు. చూడండి, మనం అలాంటి ఫలాలు, శ్రేష్టమైన ఫలాలు మనలో ఫలించాలని ఆయన ఆశపడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. అంతేకాదు, ఇంకోటి ఏం పెట్టాడంటే, ఇంకొక మాట, 5వ మాట మరి ఇలాగ ఏం చేశాడంటే 6వది యాకోబు 2:5 ఉంది. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామము. శ్రేష్టమైన నామం ఏ నామం అది? మనల్ని చూసి ఏమంటారు? వాళ్ళు దేవుని బిడ్డలు, క్రైస్తవులు. ఈ నామం ఎటువంటిదంట? ఫిలిప్పీ పత్రికలో అన్ని నామములకు పైనామము యేసునామం. ఈ లోకంలో ఎన్నో నామాలు ఉన్నాయి, అన్ని నామములకు పైనామం. అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసునామం. యేసునామములో శక్తి కలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున. అయ్యా అమ్మ, అన్ని నామములకు పైనామం మన నామం, ప్రభునామం, శ్రేష్టమైన నామం. ఈ లోకంలో ఎన్నో నామాలు ఉన్నాయి, ఎందుకంటే ఆ నామంలోనే రక్షణ, విమోచన ఆ నామంలోనే, నిత్య జీవము ఆ నామము ద్వారానే నీకు కలుగుతుంది. మనందరికీ మానవాళి కలిగేది అదే. కాబట్టి ఆ నామం పెట్టబడిన జనులు శ్రేష్టమైన వారు. అవునండి, ఆ నామము నువ్వు ధరించుకున్నావా? దేవుని బిడ్డని పేరు పెట్టుకున్నావా? యేసునామము ధరించావా లేదా? అయ్యా అమ్మ, ఆయన ఒప్పుకున్నావా లేదా? ఆయన నమ్ముకున్నావా లేదా? ఇది ఆ నామము ధరించిన బిడ్డలైన మనము ధన్యులము, నిజంగా మనము శ్రేష్ఠులం. ఆ నామం ధరించుకున్నాం కాబట్టి అలాగ ఆయన కొరకు మనము జీవిస్తాం. మరి ఒక మాట మనం చూసుకున్నట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో మరి ప్రభువు శ్రేష్ఠుడు, ఆయన దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందిన మరి ప్రభు అందరికంటే, అవునండి, అన్నిటికంటే అందరికంటే మన ప్రభువు శ్రేష్టమైన వాడు. ఆయన అందరిలో అతి శ్రేష్ఠుడు. మరి ఆ ప్రభువును మనం ఎరిగాం, నిజంగా శ్రేష్టమైన ఆ ప్రభువును మనము ఎరిగాం. ఆ ప్రభు మనకు దొరికాడు, శ్రేష్ఠుడైన ఆయన బిడ్డలైన మనం కూడా నిజంగా శ్రేష్ఠులే. అయ్యా అమ్మ, కాబట్టి మనం ఈ లోకంలో ఉండగా శ్రేష్ఠులుగా జీవిస్తాం, శ్రేష్ఠులుగా ఉందాం. నీవు నేను శ్రేష్ఠులుగా మనం జీవించినట్లయితే, శ్రేష్టమైన ఫలాలు ఫలించినట్టయితే దేవుడు నిన్ను నన్ను మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు.
అందుకే దానియేలు గ్రంథంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దానియేలు 6:3లో ఈ దానియేలు ఎటువంటి వాడంట? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు ఉంది. అంటే దేవుడు ఆ పని, ఆ యొక్క పని, ఆయన చేసే పని మరి ప్రతి పనిలో నమ్మకంగా చేశాడు. ఎక్కడ ఆయన అన్యాయానికి అక్రమానికి పాల్పడకుండా నీతిగా న్యాయంగా తనకు అప్పగించిన పని నమ్మకంగా చేశాడు. అందుకని అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దేవుడు ఆయనకి మరి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం అతి శ్రేష్టమైన జ్ఞానం. దానియేలు అక్కడ ఉన్నటువంటి ఆ రాజు కొలువులో ఉన్నటువంటి దర్యావేషు కొలువులో ఉన్నటువంటి అందరికంటే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అనే పేరుంది. అందుకే ఆయన ఏం చేశాడు? దేవుడు ఆయన్ని ఎంతగానో హెచ్చించాడు, అందరిపైన అధికారిగా నియమించాడు కదా. ఆ యొక్క అతి శ్రేష్టమైన బుద్ధి మన బుద్ధి మంచిగా ఉంటే, అవునండి, శ్రేష్టమైన బుద్ధి, కల్మషమైన బుద్ధి కాదు, దుర్బుద్ధి కాదు, శ్రేష్టమైన బుద్ధి నీకు నాకు కలిగి జీవించినట్టయితే దేవుడు ఏం చేశాడు? దానియేలుని హెచ్చించినట్టు నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడంటే హెచ్చిస్తాడండి. మనల్ని హెచ్చిస్తాడు. ఈ లోకంలో ఉన్న వారందరికంటే మనల్ని ఎంతగానో హెచ్చిస్తాడు. తన బిడ్డలను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. నువ్వు పైవాడగా ఉంటావని కింది వాడవుగా ఉండవు. అయ్యా అమ్మ ఆలోచించండి. అతి శ్రేష్టమైన ప్రభు మనకు దొరికాడు. శ్రేష్టమైన రక్షణ మనకు దొరికింది. మనము శ్రేష్ఠులుగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. శ్రేష్టమైన ఫలాలు కావాలని ప్రభు ఆశిస్తున్నాడు నీలో నాలో. ఆ శ్రేష్టమైన ఫలాలు ఫలించాలంటే దానికి అది ఫలిస్తే నేను ఎంతో దీవెన పొందుతాం, ఎంతో హెచ్చించబడతాం. దానికోసమే ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఈ యొక్క తోట యజమాని శ్రేష్టమైన ద్రాక్ష తీగ నాటాడు, శ్రేష్టమైన ఫలాల కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఏం చేసిందంటే అది కారు ద్రాక్షలు కాసింది. అయ్యా కారు ద్రాక్షలు కాసింది. మనం ఏమి కాయలు కాస్తున్నాం? శ్రేష్టమైన ఫలాలు ఫలిస్తున్నామా? కారు ద్రాక్షలు కాసేవారంగా మనం ఉన్నాము. అయ్యా ఆయన ఎదురు చూపుకు మనము మంచి ఫలాలు ఇచ్చేవారంగా ఉన్నాం. ఆయన రానంటున్నాడు ప్రభు, రెండవసారి రానంటున్నాడు. తన బిడ్డలను తీసుకొని పోతున్నాడు. మంచిది, బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని ఆయన దగ్గర మనం మెప్పు పొందేవారుగా, ఫలాలు పొందేవారంగా, కిరీటాలు పొందేవారంగా మనం ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆవిడ ఇశ్రాయేలు ప్రజలను ఎంతగా, ఆ ప్రజల కోసం వాళ్ళ ప్రపంచంలో ఉన్న జనులందరికంటే వాళ్ళని హెచ్చించాడు, ఎంతగానో హెచ్చించాడు. ఆయన ఆ బిడ్డలు ఏం చేశారు? ఇశ్రాయేలు తప్పిపోయినారు. అలాగా తప్పిపోకుండా మనం ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద సొంతగాని దొడ్డే తెలుసుకున్నాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదంటున్నాడు. కాబట్టి ఎద్దుకు తెలివి ఉంది, గాడిదకు తెలియదు, కానీ నా ప్రజలకు తెలివి లేదంటున్నాడు. కాబట్టి మనం తెలివి కలిగి మెచ్చలుకుందాం, తెలివి కలిగి నడుచుకుందాం. ఆయన ఏ తండ్రి అయినా తన కుమారుడు బాగుండాలని ఆశపడతాడు, తనకంటే బాగుండాలని ఆశపడుతున్నాడు. ఏ తండ్రి అయినా కూడా తన కుమారుడిని, తన పిల్లలు బాగుండాలని ఆశపడతాడు. అలాగనే మన ప్రభు కూడా నేను ఈ భూలోకంలో బాగా జీవించాలా, శ్రేష్ఠులుగా అందరికంటే, ఈ భూలోకంలో అందరికంటే శ్రేష్ఠులుగా ఉండాలా, అందరికంటే హెచ్చు స్థాయిలో ఉండాలా, ఆశీర్వదించబడాలా, అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆశలను మనం నెరవేర్చే వారంగా ఉండాలంటే ఈ విధంగా శ్రేష్ఠులంగా మనం జీవించి ఆయన నామానికి మహిమ తీసుకొని వస్తాం. లేదంటే రోమా 2:24 చెప్పినట్టు మిమ్ములు బట్టే కదా నా నామం అన్ని జనుల మధ్య వ్యర్థముగా దూషించబడుతున్నది. కాబట్టి ఆయన నామానికి మనం దూషణ తెచ్చేవారంగా ఉండకూడదు. మన ప్రవర్తన, మన నడవడిక ఆయనకు ఇష్టంగా ఉండాలా. అప్పుడే మనము మంచి ఫలాలు ఫలించేవారంగా ఉంటామని దేవుడు సెలవిస్తున్నాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, నిర్వాహకులకు మరి మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలు. మీకు అందరికీ నా వందనాలు. అందరికీ వందనాలు. మంచిది.
అందరికీ ప్రేమవందనాలు. చక్కని సందేశాన్ని దేవుడు వినిపించాలని ఇష్టపడ్డారు. మరి నవీన్ కుమార్ గారు కూడా వినిపించారు, కానీ సమయానికి రాలేకపోయినందును బట్టి దేవుడు తన దాసుడు మన ప్రియులు పెద్దలు ఆదినారాయణ గారి ద్వారా చక్కని సందేశాన్ని ఉదయం మనకు వినిపించారు. ఆ దేవుని ప్రియునికి ఉన్న తోట, ఆ ప్రియుని పాట, ఆ పాటలో ఒక తోట గురించి యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో వినిపిస్తూ శ్రేష్టమైన ఫలముల కొరకు ఎదురు చూస్తే అది కారు ద్రాక్షలు కాచినట్లు మనం చూస్తున్నాం. కానీ శ్రేష్టమైనవి ఏవో ఒక 7 విషయాలు మనకు వినిపించారు. శ్రేష్టమైన జ్ఞానం, శ్రేష్టమైన మందిరంలో ఒక రోజు గడపడం, శ్రేష్టమైనది ప్రేమ, శ్రేష్టమైనది ఆయన మాట వినడం, శ్రేష్ఠులు ఆయన భక్తులు శ్రేష్ఠులు, ఆయన నామం శ్రేష్టము, ఆయనే శ్రేష్టం అని చక్కని సందేశాలు మనకు వినిపించారు. అందులో బట్టి దేవుని నామంకు స్తుతి కలుగునుక ఆయనకు మరి ఆదినారాయణ గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం సమయానికి అందించినందును బట్టి. ప్రియులారా, ఈరోజు ప్రార్థన చేసిన వారు, పాట పాడిన వారు, పాట పాడడానికి కూడా దేవుడు ఇద్దరిని సిద్ధపరిచారు. మధుబాబు గారు అలాగనే మరీదాస్ గారు చక్కని పాటలు పాడారు. మరి ఈ కూడిక 4777వ రోజున మరి దేవుడు మనల్ని చక్కగా నడిపించిన రీతి బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ముగింపు ప్రార్థన బ్రదర్ దేవదానం గారు ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు. ప్రార్థన చేసుకో. స్తుతులకు ఆధారభూతుడు అయిన మా తండ్రి, మహాగణుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసి, అన్ని నామముల కంటే హెచ్చైన శ్రేష్టమైన నామం గల దేవ, మీ పవిత్రమైన నామనకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి మరి ఈ దినమును మాకు 4777 దినముగా ఈ జూము అనుగ్రహించి మరి మీ దాసులు ఆదినారాయణ గారిని నిలబెట్టుకుని చక్కని శ్రేష్టమైన వర్తమానం అందించినందుకై స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. అందరిని బట్టి ఆ శ్రేష్టత మేము కలిగి ఫలించాలంటే మీ ఆవరణంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని తెలియజేశారు నాయన. అలాగే శ్రేష్టమైన రీతిలో మీ సన్నిధిలో జీవించున్న మీ పిల్లమైన మేము మీ ప్రేమ కలిగి శ్రేష్టమైన రీతిలో ప్రభు ఒకరినొకరు పంచుకోవాలని కూడా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. ఆ తర్వాత శ్రేష్టమైన మీ మాటలు వింటే ఆశీర్వాదమని, బలుల కంటే కూడా అది శ్రేష్టమని మీరు తెలియజేశారు. అందరు బట్టి మీకు స్తోత్రాలు నాయన. అటువంటి జీవము గల మాటలు, శ్రేష్టమైన మాటలు విని ఆశీర్వాదం పొందినట్లు మమ్మను బలపరచండి, మైపొందమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభా, భూమి మీద ఉన్న భక్తులు మీకు శ్రేష్ఠులు కాబట్టి ఒకప్పుడు భక్తి లేని జనాంగముగా మేము ఉన్నాం, దేవుడు లేని జనాంగముగా ఉన్నాం. అటువంటి దూరస్థలమైన మమ్మను క్రీస్తు యేసుని బట్టి ఆయన రక్తం వల్ల మమ్మల్ని సమీపస్తులుగా చేసుకొని శ్రేష్టమైన రీతిలో మమ్మల్ని మీ భక్తులుగా ఉంచుకున్న విధానాన్ని బట్టి వందనాలు. అంత మాత్రమే కాకుండా శ్రేష్టమైన రీతిలో మేము బ్రతకాలని, మరి దీర్ఘశాంతము కలిగి ఉంటే శ్రేష్ఠుడు, యథార్థవంతులు శ్రేష్ఠులు అనే రీతిలో మమ్మల్ని ప్రేమించి ఆ రీతిగా మార్చుకుని, నిజానికి మాలో దీర్ఘశాంతము యథార్థత లేదు, కానీ ప్రభా క్రీస్తు యేసుని బట్టి ఉచితముగా మేము ఆ యొక్క ఫలాన్ని పొందగలిగాం. ఆ రీతిగా మా జీవితాల్లో శ్రేష్టమైన రీతిలో మేము బ్రతుకుతూ అన్ని నామముల కంటే శ్రేష్టమైన మీ నామాన్ని హెచ్చించుకుంటూ ఆ నామమును ధరించి జీవిస్తూ ముందుకు సాగినట్లు మమ్మల్ని బలపరుస్తున్నందున మీకు స్తోత్రాలు. అంతేకాకుండా ఆయన దేవదూతల కంటే అందరిలో శ్రేష్ఠుడైన దేవుడు మీరు మాకుండగా దానియేలు వలె మేము అతి శ్రేష్టమైన బుద్ధి, జ్ఞానము, వివేకము కలిగి ప్రభు తండ్రి ఇచ్చిన పనిలో, ఇచ్చిన రక్షణలో మేము నమ్మకంగా మా మరణ పర్యంతం జీవించినట్లు మమ్మల్ని బలపరచమని, శ్రేష్టమైన నామమును
మరి పొందిన మేము శ్రేష్ఠులం కానీ ఈ లోకంలో మాదిరిగా ఉండి మిమ్మల్ని మైపరచులాగా చేయమని బ్రతంలాడుతున్నాం. ఈ దినమున మరి ప్రభు తండ్రి అధ్యక్షులుగా విఎల్ మనోహరన్ గారిని రవిమోహన్ గారి నుంచి బలపరిచి చక్కగా వాడుకున్నారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు. ఈ జూమ్ నడిపిస్తున్న సహోదరులు బర్నబాస్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారిని దీవించండి. ఆశ చేరి వచ్చిన దైవజనులను, పెద్దలను, వారి పరిచారకులను, సహోదర సహోదరులు, పరిశుద్ధులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించి మైపదమని అల్పుడునైన నాకు ఈ తరుణం ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ, ఎవరైతే అనారోగ్యంగా బలహీనంగా ఉన్నారో వారిని కరుణించి కటాక్షించి వారికి మంచి ఆరోగ్యం దయచేయమని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున వందనం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పెద్దలు దేవదానం గారికి ప్రేమ వందనాలు. వందనాలు. ప్రియులారా, ఇక్కడ సమయాన్ని నేను బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. వారు కొన్ని ప్రకటనలు చేసి కూడికి ముగిస్తారు.